ఓం నమ శివాయ నమ. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుక అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ స్క్రిప్ట్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్దాం. మనము గజలక్ష్మి, గజకేసరి, కేంద్ర త్రికోణ రాజయోగ వంటి 3 రాజయోగాలు ఏకకాలంలో రాబోతున్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్దిష్ట సమయంలో రాశిని మారుస్తుంటుంది. 9 గ్రహాలలో బృహస్పతి అత్యంత ముఖ్యమైన గ్రహంగా పరిగణించబడుతుంది. బృహస్పతిని జ్ఞానం, సంతానం, సంపద, దాన ధర్మం, పుణ్యం, వృద్ధికి కారకుడిగా భావిస్తారు. బృహస్పతి ఒక రాశి నుండి మరొక రాశికి మారడానికి 13 నెలలు పడుతుంది. బృహస్పతి ప్రస్తుతం మేషరాశిలో ఉన్నాడు. డిసెంబర్ 31 తారీఖున ఉదయం 8:35 బుధుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. 50 ఏళ్ల తర్వాత గజలక్ష్మి, గజకేసరి, కేంద్ర త్రికోణ రాజయోగాలు కలిసి వస్తున్నాయి గనక ఈ 3 రాజయోగాల ఫలితంగా కొన్ని రాసుల వాళ్ళు సంవత్సరం ప్రారంభం నుండి మంచి ఫలితాలను పొందబోతున్నారు. మేషరాశి వారికి గజలక్ష్మి, గజకేసరి, త్రికోణ రాజయోగం కారణంగా ఈ రాశి వారికి సంవత్సరం ప్రారంభం నుండి మంచి ఫలితాలు లభిస్తాయి. దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు తీరిపోతాయి. అన్ని కార్యకలాపాలు, మతపరమైన ప్రయాణాలలో విజయం పొందవచ్చు. ఆదాయం పెరగడంతో పాటు జాబ్ ఆఫర్ కూడా పొందవచ్చు. మీరు ఈ సమయంలో ఏదైనా కొత్త ప్రణాళికను ప్రారంభించబోతున్నట్లయితే అది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. బృహస్పతి మీ జాతకంలో 9వ, 12వ గృహాలకు అధిపతి కాబట్టి అదృష్టం మీకు పూర్తిగా మద్దతు ఇస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ప్రేమ జీవితం మధురంగా ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారికి ఈ రాశివారు ఒకేసారి 3 రాజయోగాల వల్ల ధనవంతులు అవుతారు. జనవరి ప్రారంభం నుండి ఈ రాశుల వాళ్ళకి అదృష్టం పట్టబోతోంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఈ కర్కాటక రాశి వారికి జీవిత భాగస్వామితో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. సంపద, ఆదాయం పెరిగే అవకాశం ఉంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. కార్యాలయంలో పదోన్నతి పొందే అవకాశం ఉంది. ఒంటరిగా ఉండే వాళ్ళకి పెళ్ళి అయ్యే అవకాశం ఉంది. ఇక సింహరాశి వారికి ఈ సింహరాశి వారికి గజలక్ష్మి, గజకేసరి, కేంద్ర త్రికోణ రాజయోగం సింహరాశి వారికి చాలా అద్భుతంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలతో వైవాహిక సమస్యలు పరిష్కారం అవుతాయి. బృహస్పతి అనుగ్రహం వైవాహిక జీవితంలో మధురానుభూతిని కలిగిస్తుంది. ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త వాహనాలు, భూములు కొనుగోలుపై కూడా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా రాజకీయ వ్యక్తులకు సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. వీళ్ళకి అనుకున్న దానికంటే 3 రెట్లు ఎక్కువగా ఈ గజలక్ష్మి, గజకేసరి, కేంద్ర త్రికోణ రాజయోగం వీళ్ళకి సింహరాశి వాళ్ళకి అనుకూలంగా బాగా ఉంది. ఇక ధనుసు రాశి వారికి సంవత్సరం ప్రారంభం నుండి ఈ రాశికి చెందిన వాళ్ళు వెంట అదృష్టం ఉంటుంది. పిల్లల నుండి శుభవార్తలు అందుకుంటారు. పనిలో ప్రమోషన్ కూడా పొందవచ్చు. ఆదాయం రెట్టింపు అవుతుంది. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంటుంది. భారీ ఒప్పందాలు కూడా ఖరారు చేసుకోవచ్చు.
ఈ సమయంలో కొత్త కారును కొనుగోలు చేయవచ్చు. తండ్రి ఆస్తితో లాభపడతారు. చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురు రావచ్చు. పెండింగ్లో ఉన్న కేసుల్లో తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓం నమః శివాయ నమః.